ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలిచిన వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఒక మైల్ స్టోన్ లా నిలిచిపోతుంది. ఈ వాలంటీర్ల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళతో ఇవాల్టి మన రచ్చబండ కార్యక్రమాన్ని చేస్తోంది సాక్షి టీవీ. హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? వెరీ గుడ్. సో వాలంటీర్స్ అంటే ఇవాల్టి రోజుల్లో సమాజానికి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి. సో ఎలా అనిపిస్తోంది మీరు వాలంటీర్లుగా జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడానికే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ చేద్దాం. మీ పేరు? నా పేరు మేరీ. నేను సచివాలయం 2 వాలంటీర్గా పనిచేస్తున్నాను. చేరినాటి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు చాలా సంతృప్తినిస్తుంది అనమాట. ప్రతి విషయంలో, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, ఏదన్నా అప్లై చేసే విషయంలో కానీ, ఈరోజు మేము వెళ్తుంటే ఒక సొంత చెల్లిలాగా, సొంత ఒక అక్కలాగా అలా ఆదరించే వాళ్ళు మా చుట్టుపక్కల చాలామంది ఉన్నారనమాట. వాళ్ళ ఫంక్షన్లు చేసుకున్నప్పుడు కూడా మా ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా పిలిచి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మన రీసెంట్గా పోయిన నెలలో కూడా నేను గుంటూరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆయనకి కాళ్ళు చేతులు యాక్సిడెంట్ అయ్యి మంచాన్ని పడి ఉంటే అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనమాట. మా బంధువులు, మా కుటుంబ సభ్యులు అనే అభిమానంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి సేవ చేసేమే తప్ప వాళ్ళ డేటాను తీసుకెళ్ళి వాళ్ళని ఏమి చేయలేదు. ఈరోజు ఒంటరిగా ఉన్న అనేక మంది మహిళలకు మేము ఎంతో సహాయకారులుగా నిలిచాము. ఈరోజు పెన్షన్లు వస్తున్నాయి, వాళ్ళకి రైస్ కార్డులు వస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. అమ్మ, మేము మా పిల్లలు చూడకపోయినా మేము దీంతో చాలా సంతోషంగా బ్రతకగలుగుతున్నాము అని చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అమ్మా. ఓకే, నా పేరు లక్ష్మి అండి. నేను సచివాలయం రామర్పడి 4లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 4.5 years అయింది వాలంటీర్గా వచ్చి. నాకంటూ చాలా మంది రిలేటివ్స్ని ఇచ్చారు. ఎలా అంటే నా బ్లాక్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను రిలేటివ్స్గానే పిలుస్తాను. ఈ వాలంటరీ జాబ్ వల్ల ఫస్ట్గా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే కోవిడ్ టైంలో నా అనే వాళ్ళు దగ్గరికి రాని సిచ్యువేషన్స్లో మేమున్నాము అని సపోర్ట్గా మేమున్నాము. ఏ టైంలోనైనా మార్నింగ్ ఆర్ నైట్, ఒక్కోసారి నా బ్లాక్లో ఒక 4 members కోవిడ్ వచ్చింది. నాకైతే 2 పాపలు ఉన్నారండి. నీకు పాప ఉన్నారు కదా, రావద్దు అని చెప్పినప్పుడు పర్లేదంటే మా పిల్లల్ని నేను కేరింగ్ నేను తీసుకుంటాను, కానీ మీకు నేను ఒక పాపగా, మీ ఇంట్లో నేను ఒక పిల్లగా నన్ను స్వీకరిస్తే చాలు అని చెప్పినప్పుడు ఆ రోజు నేను తీసుకున్న కేరింగ్ ఈ రోజు వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఎలా అంటే రీసెంట్గా మా పాపది ఫంక్షన్ జరిగిందండి. నా రిలేటివ్స్ కన్నా ఎక్కువగా నా బ్లాక్ పర్సన్సే ఎక్కువ వచ్చారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఏంటంటే వాలంటీర్స్ చేయలేని పని అంటూ ఏమీ లేదు. ప్రతిదీ నవరత్నాల ప్రోగ్రామే కానీ, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, హాస్పిటల్స్ మామూలుగా కోవిడ్ టైంలో సొంత రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచించే సిచ్యువేషన్స్లో మేము వెళ్ళాం. ప్రతి ఒక్కరి దగ్గరికి ట్రీట్మెంట్గా పెన్షన్సే కానీ, అమ్మఒడిలే కానీ, చేయూత కానీ, తోడు కానీ, ఎలాంటి బయోమెట్రిక్ కావాలన్నా, ఏది కావాలన్నా ఫస్ట్ మేమున్నాము. సూపర్, సో స్వీట్. సో వీళ్ళందరూ ప్రజలందరికీ కూడా ఎంతో కొంత సర్వీస్ చేస్తున్నాము అన్న ఒక ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారండి? సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వందనాలండి. నా పేరు లావణ్య. నేను రామర్పాడు S4 సచివాలయంలో గ్రామ వాలంటీర్గా 5 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను. ఇది ఎవరు చెప్పింది కాదు, ఎవరో ట్రైనింగ్ ఇచ్చింది కాదండి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఒకప్పుడు మాకు ఏదైనా సర్టిఫికేట్ కావాలి అని అంటే, నా డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకేదన్నా అలా సర్టిఫికేట్ కావాలంటే ఒకరోజు తెల్లవారుజామున లేచి వంట చేసుకొని, క్యారియర్ కట్టుకొని, ఛార్జెస్ పెట్టుకొని ఏదన్నా ఒక ఆఫీస్కి, మండల ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, అలాంటి చోటకు వెళ్ళి చెట్ల కింద కూర్చొని వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి మేము అప్లికేషన్ పెట్టుకొని, అక్కడికి ఏంటంటే ఒక ఏదో బెగ్గర్ టైప్లో ఆ టైప్లో వెళ్ళేవాళ్ళం. మీరు రండి అని అంటే మేము వెళ్ళి అప్పటి వరకు కూడా అక్కడ కూర్చొని వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఇచ్చి తర్వాత మేము వచ్చి, అది రావడానికి కూడా బయట ఇంకా వేరే ఉంటాయండి, అవన్నీ చదివించుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ నేను వాలంటరీగా వచ్చిన తర్వాత అలాంటి అప్లికేషన్స్ నేను పెట్టి అలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఇలా నేను ఫేస్ చేశానే, వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. కానీ ఈ ఒక్కదానికి నేను హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నానండి. ఇంకొకటి ఏంటంటే పెన్షన్స్ ఇవ్వడం. మా నాయనమ్మ గారు ఉన్నారు. అంతకుముందు ఎండలో కూర్చొని 5 రోజులు 6 రోజులు అలా ఎండలో వెళ్ళి అలాగే కూర్చొని, ఏ రోజు వస్తుందో తెలియదు చేతికి పెన్షను, అలా ఇది తీసుకునేవాళ్ళు. తర్వాత బ్యాంక్స్కి వెళ్ళేవాళ్ళండి. ఆవిడ లేవలేని ఆవిడ తీసుకొని ఆటో మాట్లాడుకొని ఆ వచ్చే 500 300 పెన్షన్ కోసమే బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాయడం రాదు, ఇంకొకళ్ళని బతిలాడుకోవాలి, ఆవిడ కోసం ఇంకొకళ్ళు పని మానుకొని ఉండాలి. అలాంటి పరిస్థితి ఈ రోజు లేదండి.
ఈ రోజు వాళ్ళు పక్కల మీద నుంచి కూడా లేవకముందే మేము వాళ్ళ గుమ్మంలో ఉంటున్నాం. ఈ నెలలో నా బ్లాక్లో ఒక ఆవిడ 70 సంవత్సరాలు ఆవిడ, వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళి పడిపోయింది. ఆవిడ మంచం మీద ఉంది, లేవలేని పరిస్థితి. కానీ నేను ఇక్కడ నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను పెన్షన్ ఇచ్చాను. అమ్మ రాగలుగుతావా, లేదా నేను రానా అంది. వద్దు మామగారు నేనే వస్తానని చెప్పి వెళ్ళాను. కానీ నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు నాకు ఇవ్వలేని అంత సాటిస్ఫాక్షన్ ఆ ఒక్కరోజు వాళ్ళు చూపించిన అభిమానం ఇచ్చిందండి. మా మీద వచ్చే ఎలిగేషన్స్ చాలా ఉన్నాయండి, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇలాంటి సాటిస్ఫాక్షన్ మాకు ఇంకొక ఎత్తు. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదండి. థ్యాంక్ యూ వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీగా మాట్లాడారు. అంటే ఎవరో చెప్పి మాట్లాడిస్తే వచ్చే మాటలు కాదు ఇవి, ఎమోషనల్ గా హార్ట్ ఫీల్ అవుతూ మాట్లాడే మాటలు. క్లియర్ గా ఆవిడ మాట్లాడుతుంటే మనం అర్థం చేసుకోగలం. లవ్లీ లవ్లీ. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న గారికి మాకు ఈ జాబ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. చాలామంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్లికేషన్ మీద పేరు రాయడం కూడా రాదు. వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి బతిమలాడి, ఎందుకంటే నాకు మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ పడిన బాధలు ఆ కష్టాలన్నీ తెలుసు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది హెల్ప్ చేయరు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే వాలంటీర్ ఉన్నారు, ఏదొచ్చినా వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి చేయగలరు అన్న ఒక దృఢ సంకల్పం అనేది వాళ్ళల్లో నాటుకుపోయింది. ఈ వ్యవస్థ ద్వారా ముందు ఎవరికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. బట్ పర్టికులర్గా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, చదువుకోకుండా ఉండి మేము ఏమైనా తెచ్చుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనే బాధపడే వాళ్ళకి మెయిన్. వాళ్ళకి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ రావాలంటే ఇంతవరకు నెలలో తిరిగినా కూడా వచ్చేది కానీ ఇప్పుడు 21 రోజుల్లోపే మన గవర్నమెంట్ ద్వారా డెత్ సర్టిఫికేట్ అనేది ఈజీగా వస్తుంది. డెత్ సర్టిఫికేట్ ఒకటే కాదు, అన్ని సర్టిఫికేట్లు కూడా చాలా ఈజీగా వస్తున్నాయి. వాస్తవానికి మన రాష్ట్రాన్నే రోల్ మోడల్ గా తీసుకొని చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సిస్టమ్ నడుస్తోంది. మీరు వెళ్ళి దాని గురించి స్టడీ చేసి రేపు మాపు మన స్టేట్స్ లో కూడా ఇదే సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేద్దాము అంటూ కొన్ని టీమ్స్ ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి అంటే డెఫినెట్లీ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించిన ఒక సక్సెస్ విక్టరీగానే మనం చూడాలి అనేది నాకు అర్థమవుతుంది. చెప్పారు కదా మేడం, కరోనా టైంలో కూడా వేరే రాష్ట్రాలందరూ వీళ్ళందరూ వారధులుగా పనిచేసి ఎంతో హెల్ప్ చేశారు. కరోనా టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇంట్లో నుంచి బయటికి రావడానికి వాళ్ళే భయపడిన టైంలో వాలంటీర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వచ్చారు. ఏఎన్ఎంలు కూడా చాలా సేవ చేశారు. స్టాఫ్, పంచాయతీ వాళ్ళు అందరూ, మా మేడమ్స్, సార్స్, మా యువ సార్, మేడం అందరూ ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా బయట వస్తున్న ఎలిగేషన్స్ కి సంబంధించి ఆ డౌట్లు ఆడియన్స్ కి ఏవైతే ఉంటాయో అవి నేను అడుగుతాను. దానికి సంబంధించి మీరే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా ప్రజలకి చేరువేసేది ఫస్ట్ పార్టీ మీరే. సో ప్రభుత్వం ఒక 10 రూపాయలు అందిస్తే 2 రూపాయలు వాలంటీర్లు తింటారు, 8 రూపాయలు వాళ్ళల్లో వాళ్ళు మేడం. అసలు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకోవాలి. ఇది మాత్రం అసలు ఒప్పుకోము. రూపాయి తీసుకున్నాం అనేది మాత్రం అస్సలు లేదు మేడం. నిజంగా తీసుకోవాలి. ఇది కావాలని పుట్టించిన పుకారే తప్ప మేము నిజంగా 5,000 కూడా మాకు జగన్ గారు ఒక గౌరవ ప్రోత్సాహంగా ఇస్తున్నారు. కానీ ప్రజల దగ్గర రూపాయి అనేది మేము ఏ రోజు తీసుకోవాలి. ఇది మాత్రం నిస్వార్థంగా కష్టపడి పనిచేసే వాళ్ళ మీద ఇలాంటి పుకార్లు వస్తే మాత్రం నిజంగా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి సచివాలయం దగ్గర ఆపరేట్ చేస్తారా? ఎవరైనా సరే సచివాలయం దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? మీరే వెళ్తారు? మేమే బ్లాక్ వెళ్ళి వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ చేయుతో వచ్చింది అనుకోండి, ఒక పథకం పెట్టాం, వాళ్ళకి ఈకేవైసీ తంబే వేయించాలనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే వేయించుకుంటాం. మాక్సిమం వాలంటీర్సే బ్లాక్ వెళ్ళి ప్రతి పని చేస్తాం. ప్రతి సంక్షేమ పథకం వచ్చిన బ్లాక్ కి ఎంతమంది వాలంటీర్లు ఉంటారండి? 50 ఫ్యామిలీస్ కి ఒక వాలంటీర్ మేడం. సో మైక్రో లెవెల్లో గవర్నెన్స్ ప్రజలకి అందించడానికి ఎంతగానో సహాయపడే వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. మరి ఇంత కష్టం మీరు పడుతున్నప్పుడు వీళ్ళకి ఇచ్చేది కేవలం 5,000. 5,000కు వాళ్ళు వెళ్ళి చెయ్యాలా? తల దించుకోవాల్సి వస్తుంది అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. మాకు లేని ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మాకేం రాదు. మేము దృఢ సంకల్పంతో సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొనసాగిస్తాము, ఇలాగే ఉంటాము. రైట్. దీనికి సంబంధించి ఇంకెవరైనా మాట్లాడతారా? ఈ వాలంటరీ జాబ్లోకి వచ్చాక మాకు వచ్చేది 5,000 అది కూడా గౌరవ వేతనమేనండి. కానీ దీంట్లో వీళ్ళు మాకు ఏమి ఇవ్వరండి. మేము వెళ్ళి హెల్ప్ చేస్తాము. మేము కరోనా టైంలో మాకు వాళ్ళు రూపాయి ఇవ్వకపోయినా మేము వెళ్ళినందుకు, అమ్మ నువ్వు ఇచ్చావు మాకు ఆ టైంలో వాళ్ళకి మెడిసినే కానీ, కొంచెం ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు కూరగాయలు అట్లాంటివి కానీ తీసుకెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఇచ్చే చిన్న నవ్వు, చిన్న పలకరింపు, బయట మేము వెళ్తుంటే నమస్తే మేడం అంటారండి ఒక్కొక్కళ్ళు. కానీ మాకేనా ఒక్కొక్కసారి తడి చూసుకుంటాం మేము, మేడం సార్ ఓ నమస్తే అండి అలాంటి పలకరింపు అనేది ఏదైనా పదవిలోనే ఉంటుంది తప్పించి మాకు ఈ 5,000 ఇచ్చిన పారితోషికంలోనే ఇంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. లవ్లీ లవ్లీ. నమస్తే అండి. ఈరోజు వాలంటీర్ల పైన జరిగే ఈ కార్యక్రమానికి నేను వాలంటీర్గా వచ్చాను. మాకు ఇది రామర్పాడు గ్రామం, మాకు చాలా పెద్ద గ్రామం ఇది. 108 మంది వాలంటీర్స్, అందులో 90 చిల్లరగా
ఆడపిల్లలే ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉండడం వల్లనే ఎక్కువగా ఈ వ్యవస్థ సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నాను. ఆ ఆడపిల్లలు ఇంటిని సంరక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలన్నీ చేయడానికి విపక్షాల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఈరోజు రామవర్పాడు గ్రామ పంచాయతీలో 5 సచివాలయాల నుండి 150 కోట్ల రూపాయల నిధులు కేవలం ఈ ఆడపిల్లల వాలంటీర్స్ ద్వారా మా గ్రామానికి అందాయి. దీనికి జగనన్న గారికి మా వాలంటీర్స్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న జగనన్న, ఆడపడుచుల ఆశీస్సులతో మళ్ళీ మీరు సీఎం అవ్వబోతున్నారు సార్. మీ ప్రమాణ స్వీకారం రోజు ఈ వాలంటీర్స్ అందరితో పాటు ఆడపడుచులు అందరం కూడా మీకు వస్తామండి. చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ యూ హ్యావ్ మేడ్ ఆర్ డే. థ్యాంక్ యూ సో మచ్. నేను రామర్పాడు పంచాయతీకి వార్డు నెంబర్ని. నేను అసలు జగనన్నకి పెద్ద వీరాభిమాని. చెప్పాలంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగనన్న కోసమే పనిచేస్తున్నా. మా భార్యాభర్తలు ఇద్దరం. అసలు జగన్ గారి గురించి చెప్పాలి అంటే ఒక మాట సరిపోదు, ఒక రోజు సరిపోదు అసలు ఏమైనా సరే. జగన్ గారు అంటే ముందు మాట ఇచ్చి నిలబెట్టుకునే మనిషి, ప్రజల మనిషి. ఆయన అంత మంచి మనిషి మనకి ఈ ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రిగా దొరకడం మనందరం చాలా గౌరవించాలి. మాట తప్పడు, మడమ తిప్పడు, ఎవరి విషయంలో కానీ వెనకడుగు వేయడు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని ప్రతి విషయంలో మనకి జగనన్న అన్నీ చేస్తున్నాడు. మే 30వ తారీఖున మళ్ళీ మనం 2024 వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. జై జగన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మహిళల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ డేటాని దొంగలిస్తున్నారు, అసలు సేఫ్టీ లేదు, ఈ వ్యవస్థ వల్ల టోటల్ గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతోంది అంటూ మాట్లాడుతున్నారు కదా జనసేన వాళ్ళందరూ. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏమండి, ఏ సిస్టంలోనైనా సరే డేటా అనేది కంపల్సరీ అండి. జగన్ సార్ చెప్పిన పథకాలకు అనుగుణంగా వాళ్ళ క్యాస్ట్ వాటికి తగ్గ డేటా మాత్రమే మేము తీసుకుంటున్నాం. మేము వాళ్ళకి మంచి కోరాలన్న ఉద్దేశంతో మేము వస్తున్నాం. పిల్లలకే కానీ ఏదైనా సరే 100% కరెక్ట్గా మా వల్ల లాభపడాలే కానీ నష్టపోకూడదు. మనం వింటున్నాం పొలిటికల్ గా కూడా వాలంటీర్ వ్యవస్థ మీద అనిశ్చితమైన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వాలంటీర్స్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్ని వెక్కిరించారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ నేను ఉంచుతాను మిమ్మల్ని అని చెప్తున్నాడు. మరి ఆయనకి ఏ నచ్చిందంటే జగన్ గారిది ఎంత మంచి మనసో అర్థం చేసుకోండి. అంత భయం పట్టుకుంది. అందుకే వాలంటీర్స్ని ఏమన్నారు, వాళ్ళు మూటలు మోసుకునే వాళ్ళు 5,000 జీతానికి పనిచేస్తున్నారు, ఆ జాబ్ అవసరమా అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నారు, వాలంటరీ వ్యవస్థ నేను ఉంచుతాను, నేను కూడా అధికారంలోకి వస్తానని అంటున్నాడు. ఎందుకంటున్నారు? అంత వ్యవస్థ, ఆయన పెట్టిన వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారికే నచ్చిందంటే ఏమంటో అర్థం చేసుకోవాలి ప్రజలు. మరి రైట్, పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. నా పేరు రమ్యకృష్ణ అని. ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి తప్ప ఇదివరకు ఎవరికి తెలిసేది కాదు. నేను జాయిన్ అయ్యి వాలంటీర్గా చేసిన తర్వాత పలానా వాలంటీర్ అనగానే అక్కడ ఐడెంటిఫికేషన్ అవుతుంది. అలా మనకి ఈ వ్యవస్థ అనేది అలా ఉంది. ఎన్నో రాష్ట్రాలు కూడా దీన్ని కావాలంటున్నారు, పెట్టుకోవడానికి చూసుకుంటున్నారు. అంటే ఎంత ఉపయోగం ఉంటే వాళ్ళు ఇలా కావాలనుకుంటారు. సో మరి మీరు ఇలాగా మీ నంబర్స్ అందరికీ ఇస్తారు, ఎవరికైనా ఏమైనా అవసరం అయితే టైం చూసుకోకుండా మీకు కాల్ చేస్తారు. అలాంటప్పుడు మీ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది ఉండదా? వాళ్ళు కూడా మా తోడు ఉండడం వల్లే మాకు ఇలా ఈ సపోర్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంటే ఖచ్చితంగా ఒక వాలంటీర్గా మహిళ బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్తోంది అని అంటే ఇంట్లో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీకు. ప్రతి ఒక్క వాలంటీర్కి తన ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉందండి. హస్బెండ్ సపోర్ట్ అవ్వచ్చు, అత్తమామ సపోర్ట్ అవ్వచ్చు. ఎందుకు నువ్వు ఇది చెయ్యాలి అని అడిగే వాళ్ళు ఉన్నారు. పక్కన వాళ్ళు వచ్చి మనం చేసింది ఎకిరిచ్చి వెళ్తున్నారు. మీ కోడలు ఇలా అంట, ఈ కోడలు ఇలా వాలంటీర్గా ఇంటింటికి తిరుగుతుందంట, ఎందుకు ఇది అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అవన్నీ వినకుండా మనమ్మాయి తనకి నచ్చింది చేసుకుంటుంది, మనకెందుకు, మనం సపోర్ట్ చేయాలి కానీ విమర్శించకూడదు అని మా అత్త మామ అనుకున్నారు, మా హస్బెండ్ అనుకున్నారు. కాబట్టి నేను ఈ వాలంటీర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? రామర్పాడు సచివాలయం 2 వాలంటీర్ అండి. నా పేరు విమల. 150 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు. 150 మంది కుటుంబ సభ్యులు నేను ప్రతి నెల 50 మందికి పెన్షన్లు ఇస్తాను ఖచ్చితంగా. ప్రతి ఒక్క పథకానికి కూడా నాకు 10 నుండి 15 లేదా 15 నుండి 20 మధ్యలో ఉంటారు. వాహన మిత్ర మొదలుకొని మొత్తం అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ప్రతిదీ కూడా కనీసం అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు వాళ్ళకు వచ్చే అర్హత ఉంది లేదు అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. నా ఏరియా అందరూ పెద్దవాళ్ళు కాస్త ప్రతిదీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మీకు ఇది వస్తుంది, ఈ అర్హత మీకు ఉంది అని అప్లికేషన్ తీసుకెళ్ళి అప్లై చేసి జిరాక్సులతో సహా ఒక్కోసారి వాలంటీర్స్ డబ్బులు తీసుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు అన్న మాట మాత్రం వాస్తవం కాదు. వాళ్ళకి అవసరమైతే మేమే ఖర్చు పెడుతున్నాం కాస్త గుర్తు.
పెట్టకుండా ఏ వాలంటీర్ లేదు. రైస్ కార్డ్ జిరాక్స్ కావాలన్నా మేము తీసుకుంటాము. వాళ్ళు వాట్సాప్ చేసేస్తారు, మేము అందుబాటులో లేమమ్మా మీరు చూసుకోండి అని. రూపాయి 2 రూపాయలు కూడా 10 రూపాయలైనా ఏం అడుగుతాము వాళ్ళని అన్న ఉద్దేశంతో మేమే అప్లై చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు కూడా ఎవరు కొంత డబ్బులు తీసుకొని పెట్టారు, ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అన్నారు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా 30 మందికి నా ఏరియాలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఆనందం వాళ్ళు ఎంత అంటే చెప్పను. ఎందుకంటే మాకు ఉండటానికి ఇల్లు లేదు. గవర్నమెంట్ జగనన్న ప్రభుత్వంలో ఇల్లు కట్టిస్తే మేము అక్కడ వెళ్ళిపోయి స్థిరంగా ఉంటాము. మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు ఇచ్చారు కాబట్టి అది కూడా కట్టిస్తే మేము మీ అందరి పేర్లు చెప్పుకుంటాం. మా వాలంటీరు ఇంత మందికి సేవ చేసింది అనే తృప్తి వాళ్ళకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఒకటి, ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా మొన్న రిజిస్ట్రేషన్లు అయినాయి, కొత్త పట్టాలు కూడా వచ్చినాయి. అవన్నీ చూసుకొని చాలా సంతోషపడుతున్నారు. ఈ ప్రభుత్వం కాబట్టి ఇన్ని పథకాలు అందజేసింది. ఒకప్పుడు ఏ ప్రభుత్వానికి ఇంత లోతుగా ఇన్ని పథకాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి వచ్చినాయి అయితే కాదు. నా పేరు ప్రసన్న అండి, ఆర్వీపీ సచివాలయం 3లో నుంచి వాలంటీర్. నేను చేరకముందు నుంచి వాళ్ళకి రైస్ కార్డ్ గురించి చాలా చోట్ల తిరిగారు వాళ్ళు. అయితే ఏంటంటే నేను జాయిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి రైస్ కార్డ్ పెట్టించడం జరిగింది. వాళ్ళు పెట్టించాక ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన ఇద్దరికి కూడా, ఒకళ్ళు బ్లైండ్, ఒకళ్ళేమో 60 years ప్లస్ ఆవిడ. అయితే ఇద్దరికి రైస్ కార్డ్ పెట్టించడం జరిగింది. తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా చాలా ఇప్పుడు పొందుతున్నారు. అది కూడా ఇన్ని సంవత్సరాలు మేము మండల ఆఫీసుల చుట్టూ తిరిగామమ్మా, చాలా చోట్ల తిరిగాక రాలేదు. మీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే మేము ఇలా పెన్షన్ పొందడం కానీ, రైస్ కార్డ్ రావడం కానీ, మాకు ఇతర స్కీమ్స్కు రావడం కూడా చాలా ఇదిగా ఉంది. మీరు జగన్ గారికి చెప్పండి, ఇలాంటి పథకాలు కానీ ఇలాంటి స్కీమ్స్ కానీ చాలా చేయాలని మేము అనుకుంటున్నాము మనస్ఫూర్తిగానే చెప్పారు మేడం. సూపర్. నెక్స్ట్. నా పేరు నాగలక్ష్మి అండి. నేను రాంబర్పాడు సచివాలయం 1లో వాలంటీర్గా చేస్తున్నాను. ఈ వాలంటీర్గా వచ్చినాక నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు. 1st తారీఖు వచ్చిందంటే పెన్షన్స్ ఇవ్వడానికి ఆయన కూడా వస్తారు నాకు వెంట. నేను మార్నింగ్ 5కి లేసి వెళ్ళి పెన్షన్స్ అన్నవి ఇచ్చి పూర్తి చేసి 6 కల్లా కంప్లీట్ చేసి వస్తాను. వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక సిస్టర్గా, ఒక అక్కగా, చెల్లిగా, అవ్వాతాతలకేమో నేను మనవరాలుగా నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను. రైట్. నా పేరు శ్రీలత అండి, రామర్పాడు 2 నుంచి మాట్లాడుతున్నాను. నాకు 2వ సంవత్సరం రత్న అవార్డు కూడా వచ్చిందండి. నేను పొద్దున్నే 6:30 కల్లా ఫంక్షన్లు ఇచ్చేస్తారండి. నైట్ ఈకేవైసీ చేయాలన్నా మా హస్బెండ్ అయినా వస్తారు తోడు. మా అత్తగారు సపోర్ట్ కూడా నాకు బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బాగా మాట్లాడతారండి. పక్కకి వెళ్ళంగానే మేడం బాగున్నారా, అమ్మ బాగున్నావా అని అందరూ అడుగుతారండి. సో ఇంతమంది వాలంటీర్లతో మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ కోసం పనిచేస్తున్నది కాదు. ఇది కంప్లీట్గా ఒక వాలంటీర్ నిస్వార్థంగా సమాజం కోసం చేస్తున్న ఒక సేవ. అది కూడా వాళ్ళ చేతుల మీదుగా అవ్వాతాతలకే కానీ, పెన్షన్దారులకే కానీ, మందులు కావాల్సిన వాళ్ళకి మందులే కానీ, ఇలా ఏ స్కీమ్ అయినా వాళ్ళ చేతుల మీదుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకి చేరవేస్తున్నారు తప్ప అక్కడ మధ్యలో వాళ్ళుండి తినేసేది మింగేసేది ఏమాత్రం లేదు. సో ఇప్పటి వరకు వాళ్ళ గురించి తెలియకుండా అన్న మాటలు ఎవరన్నా ఉంటే దయచేసి ఇంత ధైర్యంగా, ఇంత నిస్వార్థంగా, ఇంత కష్టపడుతూ ఇవాళ రోజున మన సమాజంలో మన రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు ఇన్ని విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటున్న అంశాలలో వాలంటీర్ వ్యవస్థ కూడా స్ట్రాంగ్గా నిలబడింది అంటే ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరికీ శివంగులుగా మనం మాట్లాడుతూ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ రచ్చబండ డెడికేటెడ్ టు ఆల్ ద లేడీ వాలంటీర్స్ టుడే.